బసవేశ్వర స్వామి దేవాలయంలో 4 సోమవారాలు ప్రత్యేక పూజలు. అనేక సంవత్సరాలుగా శ్రావణ మాసం సందర్భంగా 4 సోమవారాలు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని బసవేశ్వర స్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని బుధవారపేటలో వెలసిన బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బసవేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా 4 సోమవారాలు జరిగే ప్రత్యేక పూజలు, అన్న ప్రసాదాలను భక్తులకు అందించేందుకు సేవాగుణం ఉన్నవారు తమకు తోచిన విధంగా చందా రూపంలో ఆలయ కమిటీదారులకు అందజేయాలని కోరారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం చేశారు. వస్తుంది సార్. మనం అన్ని ఐడియాతో తీస్తాం నేను సార్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి దేవాలయం నందు ఈ శ్రావణ మాసం కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది. ఈ యథాప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా 4 సోమవారాలు, 3 సోమవారాలు గుడి సేవలు, 4వ సోమవారం వచ్చిన భక్తాదులతో చందారూపకంగా వసూలు చేస్తూ అన్ని కార్యక్రమాలకు మా పాలక మండలి అందరూ భక్తాదులు అందరూ సహకరించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఎస్ నాగరాజు, సగరం నాగరాజు అధ్యక్షుడు. కొలువై ఉన్నటువంటి బసవేశ్వర మహాస్వామి దేవస్థానమునందు అనూచానంగా వీరసేవ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రావణ మాసంలో మొదటి సోమవారము, 2వ సోమవారము, అదేవిధంగా 3వ సోమవారము యథావిధిగా శాస్త్రబద్ధంగా ఉదయం స్వామివారికి అభిషేకాదులు, సాయంకాల ప్రదోష వేళ యథావిధిగా భక్తుల సహాయ సహకారములచే వీరసేవ భక్తాదులందరూ ఆ యొక్క నందిధ్వజ సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించారు. అందులో భాగంగానే పురస్కరించుకొని శివరవారమైనటువంటి 4వ సోమవారం పెద్ద సేవా కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రాతకాలమున స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం మహాగణపతి పూజ, మూల విరాట్ నందీశ్వర స్వామికి యథావిధిగా రుద్రాభిషేకము, పంచామృతములతో, సుగంధ జలములతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము భక్తుల సందోహం మధ్య వీరసేవ సాంప్రదాయాన్ని అనుచారంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అనంతరం ఉదయం 9 గంటలకు స్వామివారి ఆనతి ప్రార్థన, అదేవిధంగా 10:30 గంటల నుంచి గంగా సేకరణ, అంటే నందికోలలు గంగా దగ్గరికి వెళ్ళి గంగమ్మ ఒడిలో ఆ యొక్క నంది ధ్వజాలను శుభ్రపరుచుకొని యథావిధంగా అలంకారం చేసుకొని కేసి కెనాల్ వినాయక్ ఘాట్ నుంచి బుధవారపేట వీర
పురవీధుల గుండా బసవేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క నందిధ్వజ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇందులో భాగంగా వీరభద్ర సేవ మరియు ఖడ్గములు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. అనంతరం స్వామివారికి హారతి, మహానివేదన, వచ్చినటువంటి సద్భక్తులందరికీ కూడా మహాప్రసాద వితరణ జరిపించడం జరిగింది. సాయంకాలం కూడా 7 గంటల ప్రాంతంలో మహామంగళ హారతి, పురవీధుల గుండా నందికోల సేవ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తల మండలి, ముఖ్యంగా గౌడు కోటేశ్వరప్ప గారు, ఆలంపల్లె వీరన్న గారు, భాస్కర్ గారు, సగరం నాగరాజు, నాగమల్లికార్జునయ్య గారు, నరసప్ప గారు, శంకరయ్య గారు, గుడిగింట గోపినాథ్ గారు, అదేవిధంగా యూతు శివ గారు, సుధీరు, అదేవిధంగా శివకుమారు, శ్రీనివాసులు, యథావిధంగా శెట్టి వీరశేఖరప్ప గారు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు సమస్త భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొంది ఇదే విధంగా కార్యక్రమానికి ముందు జరిపించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఆలయ అర్చకులు ఎం యాగంటయ్య స్వామి గారు, వారి సుపుత్రుడైనటువంటి మఠం సోమశేఖర శాస్త్రి. ఓం నమః శివాయ.